మల్టీ సర్వీసెస్ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, జేఏసీ కన్వీనర్ చైర్మన్ గారు మన శ్రీరామ్ గారు, ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ్లో కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘాల తరఫు నుంచి ఈరోజు ఎంఎస్ఓలతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ముఖ్యంగా ఉన్నట్టు సమస్య పే ఛానల్స్ యొక్క రేట్ల పెంపు వల్ల ఇటు కేబుల్ ఇండస్ట్రీలో ఆపరేటర్ వ్యవస్థలకు జరుగుతున్న నష్టాన్ని, అలాగే ఈ వ్యవస్థలో ఆపరేటర్ అన్న వాళ్ళు కనుమరుగైపోయే పరిస్థితిని, ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆవేదనలన్నింటినీ కూడా సదరు ఎంఎస్ఓల ద్వారాగా బ్రాడ్కాస్టర్లందరికీ తెలియజేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసి ఇవాళ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా 1980 దశకంలో ఇంటింటికి సినిమాలు ప్రచారం చేస్తూ కేబుల్ ద్వారాగా మొదలుపెట్టిన ఈ స్వయం ఉపాధి కేబుల్ కుటుంబ వ్యవస్థని ఈరోజు వేలాది ఛానల్స్తో లక్షలాది మంది దీని మీద జీవనోపాధి పొందేలాగా వందలాది కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి జీఎస్టీ ట్యాక్స్ రూపంలో చెల్లించే స్థాయికి ఎదిగిన ఈ వ్యవస్థని, మూలస్తంభం అయినటువంటి కేబుల్ ఆపరేటర్ని ఈరోజు ఈ వ్యవస్థలో అన్హెల్దీ కాంపిటీషన్ వల్ల ఒక అనాలోచితంగా కొంత బ్రాడ్కాస్టర్లు వాళ్ళ యొక్క పే ఛానల్స్ యొక్క రేట్లని రాయిలో ఉన్నటువంటి లొసుగులను ఆధారంగా చేసుకుంటూ నిరంకుశంగా పెంచుకుంటూ ప్రతి ఏడాది దాన్ని మాపే రుద్ది కస్టమర్లకి మమ్మల్ని దూరం చేసే విధానం మేము పూర్తిగా ఈ సమావేశ సందర్భంగా ఖండిస్తున్నామండి. ఎన్నో ఏళ్ళ నుంచి ఆపరేటర్ వ్యవస్థ అన్నదానికి గుర్తింపు లేకుండా దీనిపై వచ్చే వ్యవస్థలో ఈ రోజుకి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ట్యాక్స్ని వసూలు చేసే రంగంగా కేబుల్ రంగాన్ని గుర్తిస్తున్నారు తప్ప, మనం దీని వివరాల్లోకి వెళ్తే నేటికి కూడా సంవత్సరానికి ఒక కేబుల్ ఇండస్ట్రీయే దాదాపు 2500 కోట్ల టర్నోవరు చేస్తూ దాదాపు 200 కోట్ల పైనే ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి చెల్లిస్తున్న సందర్భం. అలాగే ఇదే బుల్లితెర టీవీని బేస్ చేసుకుని హోమ్ ఎంటర్టైన్మెంట్ అన్న కాన్సెప్ట్లో ఈ రంగంలో ఇతర రంగాలైనటువంటి డిటిహెచ్ కానివ్వండి, లేకపోతే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్